ఎవరు పెద్దమ్మా? కామారపల్లె. అయ్యో మన ఊరు పక్కనే. ఏలే పీర్ల పండుగ చేస్తాము. చందా ఇవి పెద్దమ్మా. ఏం పెద్దమ్మా పింఛన్ వస్తుంది కదా నీకు? నిజంగా ఎంతో కలిసి పెద్దమ్మా రాసుకో. 400 పదాలు రాయి. 416. ఏం పెద్దమ్మా పేరు పెద్దమ్మ అని రాయి. ఏం పేరు పెద్దమ్మ? పెద్దమ్మే కదా. ఏం పేరు? చందా. సామ్ పీర్ల సాములు చందా అడుగుతాను. ఆ కూరగాయలైనా సాముకి అన్నదాన్ని. కూరగాయలు ఏం చేస్తావు? 3వ రోజుకైతే జాలదారులకైతే ఆ పని మీ నీ దగ్గరికి పంపించినాడు. అది మీకు చదువుకోని ఏమో 300 రాసుకో. 300 పెద్దమ్మ. ఏ పెద్దమ్మ పీర్లకి పీర్ల సాములకి మళ్ళీ ఎంత ఉంది నీ దగ్గర? మళ్ళీ ఆటోకి ఎట్లా రూపాయి లేకపోతే? ఆ నూనె ఎంత కేజీ? 160 రూపాయలు. మళ్ళీ ఇంకా 150 ఇచ్చేస్తే తీసుకుపోతాం. ఏ పెద్దమ్మా సంవత్సరానికి ఒత్తురు పెద్దమ్మ పీర్ల పండుగ చేసేది. చూడు పెద్దమ్మ ఎంత అంత చూడు పెద్దమ్మ. ఉంటాలే పెద్దమ్మ. ఈ పెద్దమ్మ నీకు పింఛన్ కానీ వస్తుంది కదా. లేకపోతే పని చేద్దాం పెద్దమ్మ. నంబర్ చెప్పు ఇంటికాడకే వచ్చి తీసుకుంటాం. అంతే. మళ్ళీ అయిపోతే ఇప్పించుకుందా? అయిపోతే ఇస్తావా? అట్లా కదా. అయిపోతే 500 ఇస్తాను. 500 తీసుకుందా? కాదు పెద్దమ్మ 500 ఇప్పించుకుంటా. అయిపోతావు నీ దగ్గర కదా. అయిపోతే ఇప్పించుకుంటాను. నువ్వు ఆయమ్మ మళ్ళీ ఇస్తాదంట అని. ఎంతో కొంత ఈ పెద్దమ్మ. 200 రాసుకోపా అక్కడ. ఈ పెద్దమ్మ అక్కడ అవును పెద్దమ్మ. పెద్దమ్మ ఈ పెద్దమ్మ అట్లా రేపు వస్తే ఇస్తావా ఇంటికాడికి? రేపు వస్తావా? రేపు ఇస్తా. గొడుగు ఇస్తావా పెద్దమ్మ? గొడుగులు ఇస్తావా? ఎన్ని గొడుగులు సామికి ఇలేవా? అనంతపూరు మేము ఇక్కడ కూర్చోబెడతాం కదా పీర్లు. పాదూరులో సామి కూర్చోబెట్టేకి అందరు డబ్బులు వేసుకొని చేయాలి పీర్ల పండుగ మేము అంతే. ఈ పెద్దమ్మా చందా. ఈ పెద్దమ్మా మీ ఎట్లా పెద్దోళ్ళు ఇచ్చే దూడ పిల్లలు ఎవరు ఏరు. మీ ఎట్లా దాంతో పాపం దేవుళ్ళే అని చెప్పి ఇస్తారు. 100 రూపాయలు రాసుకోపా. ఇంకా 100 రూపాయలు పెద్దమ్మా. నువ్వు అంతకన్నా తక్కువ ఏమి రావు పెద్దమ్మా. అంతకన్నా ఏంటి మమ్మీ ఎవడు తక్కువ రావు పెద్దమ్మా. ఇప్పుడు ఏ పెద్దమ్మ కాళ్ళన్న ముక్కుంటే ఇస్తాదేం పెద్దమ్మ? మళ్ళీ ఇంటికాడ కూర్చున్నా? ఇంటికాడ అంటే ఇస్తాను. ఓకేనా పెద్దమ్మ? అదో వీడియో కానీ తీసినాము. నువ్వు ఇంటికాడ ఇస్తానని చెప్పినావు. ఇంటికాడ ఇస్తావు కదా చెప్పు. ఇంటికాడ ఇస్తానని చెప్పు. ఇట్లా పెద్దమ్మా. ఇట్లా వెళ్ళిపోతాం. ఏం లేదు పెద్దమ్మా. ఆ పీర్లు కూర్చోబెట్టినాము. ఏమన్నా చందా ఉంటాయి పెద్దమ్మా? చందా పీర్లకి సముద్రానికి ఒత్తురు వస్తుంది. మాకెంతో కంది పెద్దమ్మా. ఎంతో కంది పెద్దమ్మా. ఏ పెద్దమ్మా? పెద్దమ్మా ఎంతో కంది. అయ్యో అట్లానే వద్దు పీర్లకి సామికి ఏమో చందా ఒకటి పెద్దమ్మా. 516 కానీ 1116 500 పెద్దమ్మా. ఏది ఒక్క రూపాయి కానీ లేదన్నా నా దగ్గర. ఏ పెద్దమ్మా చందా ఇచ్చేయకంటే 501 పెద్దమ్మా. 501 రూపాయలు లేదంటే ఇన్నాళ్ళు చెప్తే అర్థం కదా పెద్దమ్మా. చందా పోతామంటే మేము మా ఇంట్లో లేరా? అంతా ఒకటే కదా పీర్లు అన్నాక. పీర్లు అంతా ఒకటి ఎట్లయితుందో మా ఇంటి మా గేర్లు మాది మీ గేర్లు. మా దగ్గర నా దగ్గర 4 పైసలు లేదన్నా మీరు అడగకూడదు. లేదన్నా కొన్నాళ్ళు ఒకసారి డబ్బులే ముద్దులే పెద్దమ్మా. ఏమైనా పూలారాలన్నా ఇప్పి పెద్దమ్మా. గొడుగులా ఓ పూలారాలు ఇప్పి పెద్దమ్మా. ఊరికే ఏమన్నా చెప్తే అర్థం కదా ఒకసారి మంచిగా. ఏ పెద్దమ్మా మంచిగా ఒకసారి చెప్పేది ఎవరైనా కానీ. ఏ పెద్దమ్మా 2సారి చెప్పరు అంటే లేవంటావా? మళ్ళీ లేవని చెప్తే ఈ నల్ల అంటే పూలారాలకి ఇది అసలు ఏం చందాను ఏమీ లేదు. ఏం నా తల్లికి చెప్తాయి. అవునా? ఏదానికి
ఇది పెద్దమ్మ ఏంటి కాదు నేను ఏం తెచ్చుకుంటాను మాకు ఎంతో అంత ఇంకా లేదంట కానీ ఏం కాదు. మా పిల్లల కాడికన్నా వస్తావు కదా పెద్దమ్మ. అయ్యో లేదంట పెద్దమ్మ. కాదులే పెద్దమ్మ, ఈ బిల్లుని తెప్పించుకుంటాంలే. ఈ బిల్లుని ఇంకా అడగంలే పెద్దమ్మ. పెద్దమ్మ సారీలే పెద్దమ్మ, అడగమ్మ. ఇంకా లేవన్నావు కదా సారీలే. కాదు అంతా ఎట్లుంటాయి నా లెక్క లేవన్నా తినాలి కదా సాయం చేయి పాపం. మన దగ్గరే మనకి లేదు తినే గతి పీర్ల పండుగ చందా అడిగినాము. మనకే మన ఇంటికాడ దండిగా ఉంటాయి చందానంట ఓ మన దండి ఉండే వాళ్ళకి ఇచ్చేకలే ఏదో నీ బుద్ధి పుట్టి అంత నువ్వు పావులా కూడా లేదు నా తిప్పుతు నేను ఏమన్నా అంటే 501 రూపాయలు అని అడిగిన. 500 ఇల్లంట ఫోన్ పే చేస్తాది పెద్దమ్మ. మన పెద్దమ్మేనా? అవునా చెప్పున్నా. చెప్తారంటే తమాషా ఏమన్నా అవుతారమ్మా ఒకసారి అన్నాక లేదు అన్నీ పిలుచుకొని వచ్చినట్టు ఇప్పిస్తాను రాని. అన్నదంటే అన్న తెప్పించుకో ఏ నన్ను ఇస్తావా? ఇది ఇస్తావా? వద్దులే వద్దంటలే లేదంటలే వీడియో చంద ఏం వద్దులే మేము వేసుకుంటాంలే నీ చంద. పీర్లు కూర్చోబెట్టినాము ఏమని చందా ఇవా అట్లా కదా ఒక నిమిషం ఉండు. ఎంతో కంటే ఆ ముక్కజొన్న కొని తాయి బాగున్నావా? బాగున్నా కదా? ఏం లేదు ఇక్కడ పీర్లు కూర్చోబెట్టినాము చందా ఏమన్నా రాసుకో 500 రాసుకో. ఏమి ఏమి నీది నీ కొడుకు 2 రూపాయలు 1000 రూపాయలు ఎంత వద్దు